ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లో నిర్వహించిన గురు పూజోత్సవం మరియు బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహార్, ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గురువుల పట్ల కృతజ్ఞత గౌరవం తెలిపే మహోత్సవం గురు పూజోత్సవం అని అన్నారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్నిస్తాడని పేర్కొన్నారు. Education for teachers 50%, education for police 50% డిస్కౌంట్ చేస్తోంది మన విజన్ రియాలిటీ జూనియర్ కాలేజ్ హైదరాబాద్. కేవలం 6 సంవత్సరాల్లోనే 1200 మంది స్టూడెంట్స్ ని చదివించి 1200 మంది డాక్టర్స్ ని తయారు చేసినటువంటి ది రికార్డ్ ఆఫ్ ది హైదరాబాద్ విజన్ రియాలిటీ జూనియర్ కాలేజ్. సో కాలేజ్ కి సంబంధించినటువంటి పోస్టర్ ని లాంచ్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ చీఫ్ గెస్ట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే అర్బన్ రూరల్ శాసనసభ్యులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే డాక్టర్ రైతులపల్లి భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ ఘట్టాన్ని గొప్ప కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి జిల్లా ట్రాన్స్ఫర్ అధ్యక్షులు సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ట్రాన్స్ఫర్ నాయకులు శేఖర్రావు గారికి, యాదగిరి గారికి, జయసింహ గారికి, జనార్దన్ గారికి, రమేష్ గారికి, రమణారావు గారికి, నరసింహారావు గారికి, ముందున్నటువంటి ఉపాధ్యాయులు, సోదర సోదరిమణులు, పాత్రికేయులు అందరికీ కూడా నమస్కారం. గురువుల్ని గౌరవపరుచుకుంటూ, గురువుల్ని గుర్తు చేసుకుంటూ జరిపే మహోత్సవం గురు పూజోత్సవం. రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతిని కాకుండా ఒక తత్వవేత్తగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక ప్రొఫెసర్గా, ఎన్నో యూనివర్సిటీల్లో బోధించే వ్యక్తిగా, ఆ తర్వాత మనకు రాష్ట్రపతిగా సేవలు అందించేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. 5న గురు పూజోత్సవం జరుపుకున్నాం. సమయం లేక జయసింహ గారు అడిగితే ఈరోజు మీ చెంతకు రావడం జరిగింది. మిత్రులారా, భారతదేశ సంస్కృతిలో గురువుది అత్యున్నత స్థానం. తల్లిదండ్రులు జీవమిస్తే మన భవిష్యత్తును తీర్చిదిద్ది జ్ఞానమిచ్చే వ్యక్తులు గురువులు. అందుకే మన చరిత్ర, మన ఉపనిషత్తులు చెప్తాయి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులతో పాటు ఆచార్యాన్ని జోడిస్తేనే జీవితం, భవిష్యత్తు సుగమంతమవుతుందని చెప్పడానికి మన చేతులు ఆ పదాలు చెప్పినారు. మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు దేవునితో సమానంగా గౌరవించేటువంటి ఒక సమాజం మనది. ఆచార్య దేవోభవ అంటారు. అంటే దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో గౌరవించబడేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకనే మన గురువులను పూజించాలి, గురువులను గౌరవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పుతారు. అయితే ఈ సందర్భంగా మరి విద్య అనేది ఖచ్చితంగా కంపల్సరీ. ఇక ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే సమాజం లేదు. కాబట్టి మీరే సమాజ నిర్మాతలు, మీరే మరి ఆధునిక భావి భారత పౌరులను తయారు చేసినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాలైనటువంటి దానాలు ఉంటాయి. కొందరు గోదానం చేస్తారు, కొందరు భూదానం చేస్తారు.
సాగినట్టు కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని